గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నింగ్ విత్ కిరణ్. సో ఈరోజు ఆదివారం నాడు ఈవినింగ్ యాక్టివిటీ ఏంటంటే ఒక స్పీకింగ్ యాక్టివిటీని అయితే మనము చేస్తున్నాం. సో దీంట్లో భాగంగా మనము మన చుట్టుపక్కల ఉన్న వాటిని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది ఈ ప్రతిరోజు సండే యాక్టివిటీ. సో ఈ రోజున ఒక అమ్మాయి వాళ్ళ నాన్నగారి గురించి ఎలా చెప్తుంది, ఆయన యొక్క డైలీ యాక్టివిటీస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. దాని ద్వారా ఏంటంటే మీరు కూడా నేర్చుకుంటారు. తర్వాత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారి ప్రొఫెషన్ దాన్ని సూట్ అయింది అనుకోండి, మీకు కూడా వచ్చినట్టే కదా. అండ్ అలాగే ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ ఎందుకు యాక్టివిటీలోకి వెళ్దాం పదండి. యాక్టివిటీలో భాగంగా ఇవాళ అయితే అబౌట్ మై ఫాదర్స్ డైలీ రొటీన్. సో ఒక అమ్మాయి వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుతుంది. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, టుడే ఐఎమ్ హ్యాపీ టు స్పీక్ అబౌట్ మై ఫాదర్స్ డైలీ రొటీన్. సో మా నాన్నగారి డైలీ యాక్టివిటీ గురించి మాట్లాడడానికి చాలా సంతోషకరంగా ఉంది. మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. మా నాన్నగారు ఒక వ్యవసాయదారుడు. He works very hard to take care of our family. Every day he wakes up early in the morning and gets ready for work. ఆయన పొద్దున్నే మా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. పొద్దున్నే లేచి వర్క్కి రెడీ అవుతారు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ హీ గోస్ టు ద ఫీల్డ్స్. హీ ప్లాస్ ద ల్యాండ్, సో సీడ్స్, waters the crops and checks the plants carefully. He also looks after our cattle and feeds them every day. At noon, he takes a short rest and eats his lunch. Then he continues his works in the fields. In the evening, he returns home, spends time with our family and helps me with my studies. My father teaches me to work hard, be honest and respect everyone. I love my father because he works tirelessly to give us a happy life. I feel proud to be his daughter. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ఉంది కదండి. ఇంత సింపుల్గా మనము కూడా మాట్లాడాలండి. సరే, ఇంత సింపుల్గా అంటే మరి అన్ని పదాలు రావాలని ఏం కాదు, బట్ ఫస్ట్ మాట్లాడాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను మెయిన్ వర్బ్స్ మీనింగ్ కూడా తెలుగులో ఇచ్చాను. మీరు ఒకసారి చూసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ చేయండి, మాట్లాడండి. అండ్ జస్ట్ మీరు ఏం చేస్తారు తెలుసా, ఖాళీగా ఉన్నప్పుడు జెమినై ఓపెన్ చేయండి, లేదంటే చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. వాళ్ళతో హాయ్ జెమినై, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నాను, నాతో ఒకసారి మాట్లాడతావా అనండి. నెక్స్ట్ చాట్ జీపీటీతో కూడా అలా మాట్లాడతారండి. సరదాగా అలా ఒకసారి టైంపాస్ చేసుకుని ఇన్స్టా రీల్స్ ఏం చూస్తారండి. సో చూడకండి, ఫస్ట్ అలా మీరు ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుందని హోప్ యూ విల్ డూ దట్ వన్. అండ్ రేపు మార్నింగ్ వర్డ్ ఆఫ్ ద డేలో కలుద్దాం. గుడ్ నైట్ ఎవ్రీవన్.